నేను ఏదో బాగా చదువుకున్నవాడిని యువకుడిని బాగా ఏదో పొడుస్తా అని చెప్పి రాకేష్ రెడ్డి, మళ్ళీ నువ్వు కూడా అదే ఓల్డ్ స్కూల్ పొలిటికల్ మెథడ్స్ ఫాలో అవుతున్నావు. జియో 46 అభ్యర్థులకు రాకేష్ రెడ్డి అనుచరుడు కోట్లకు మేము డబ్బులు పెట్టుకుంటాం, మీకు ఏదైనా మేము ఫైనాన్షియల్గా చూసుకుంటాం, మీరు రాకేష్ రెడ్డిని మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పి ప్రకటించండి అని చెప్పి ఫోన్లు చేసి మంతనాలు చేసి మెసేజ్లు పెట్టి నేను రికార్డింగ్ కూడా చేసిన. పిల్లలు నాకు వచ్చి చెప్పిర్రు, సార్ ఇగో ఇప్పుడు వచ్చి వీళ్ళు రాకేష్ రెడ్డి అనుచరుడు ఎవరు రాకేష్ రెడ్డి పంపించిందంట, డబ్బులు ఇస్తాము మాకు సపోర్ట్ చేయమని చెప్తున్నాను అంటున్నారు. బుద్ధి ఉండాలి కొంచెమైనా. నువ్వు 46 జియో అభ్యర్థి రోడ్ల మీద పడి తిరిగేటప్పుడు ఎటుపోయినావు? నువ్వు కేసులు పిల్లల మీద తీసుకొని పిల్లల్ని బస్సులు వేసుకొని పోయి కేసులు పెడతావు, ఎటుపోయినావు? ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు ఆ 46 జియో అభ్యర్థులు, అప్పుడు ఎటుపోయినావు నువ్వు? అప్పుడు నీకు గుర్తు రాలేదా? 46 జియో అభ్యర్థులు నిరుద్యోగులు ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే మీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు మీరు ఏం చేసిరు? అప్పుడు అఫైర్ పెట్టుకుని చచ్చిపోయిందని చెప్తారా? ఇంకా సిగ్గు లేకుండా ఇంకా మీరు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో మీరు పోటీ చేసుకుంటా మేము నిరుద్యోగులను పొడుస్తామని చెప్పి వస్తుర్రా? నిరుద్యోగుల జీవితాలు ఆగం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. మొత్తం లీకులు, మొత్తం కోట్లలో కేసులు, కనీసం చనిపోయిన నిరుద్యోగులకు ఇళ్లకు వెళ్ళి పరామర్శించలేదు వీళ్ళు, కనీసం వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించలేదు, కనీసం వాళ్ళ ఇళ్లలో ఒక్కొక్కటి ఉద్యోగం ఇస్తామని చెప్పి చెప్పలేదు. వీళ్ళు చేసిన తప్పులకు వేలాది మంది నిరుద్యోగులు రోడ్ల మీద పడ్డారు, పదుల సంఖ్యలో పిల్లలు చనిపోయారు. కాబట్టి దాని శాస్త్రి వీళ్ళకి జరగాలి. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బైకాట్ చేయండి బీఆర్ఎస్ని.